పెద్దారెడ్డి నివాసం వద్ద గాంధీ చిత్రపటంతో ఆయన నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వారు నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. తాడిపత్రికి సంబంధించి ప్రధానంగా గడిచిన 2 ఏళ్లుగా ప్రజాస్వామ్యయుతంగా తాము ఏ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ దాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారంటూ వారైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క తాడిపత్రిలో ఉన్నటువంటి పెద్దారెడ్డి నివాసం వద్ద ఆయన నిరసన గళాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయన ఇంటి ముందునే బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పోలీసులు ఆయన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా మీరు నిరసన తెలుపుతూ ఉంటే ఈరోజు ఏం జరుగుతోంది సార్? తాడిపత్రిలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. నేను ఇక్కడనే కూర్చుంటా అని చెప్తున్నా. నేను టైమింగ్ కూడా చెప్పదలుచుకోలేదు. ఏంటంటే ఎప్పుడు నేను పర్మిషన్ అడిగినా కూడా నాకు ఇవ్వడంలే. జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగానే చెప్తాడు ఇంకా 24-25 మందిని నేను కొడతా అని. అనంత వెంకటరాముడి మీద, విశ్వేశ్వరరెడ్డి మీద, మాజీ ఎంపీ రంగయ్య మీద కూడా నేను దాడులు చేస్తా, మా అంతో కన్నా మీరు కలిసి తిరిగినా ప్రెస్ మీట్లు ఇచ్చినా మీ మీద చేస్తా అని చెప్తాడు. ఈ విధంగా అతను చెప్తానే ఏ అధికారి కూడా అతని మీద చర్యలు లేవు, ఏమి లేవు. అతని ఇష్టానుసారం మేము శాంతియుతంగా కూర్చొని ఎస్పీ ఆఫీసుల కాడ ఏడన్నా ధర్నాలు చేస్తే మా మీద కేసులు ఉంటాయి. అతను నాకు అర్థం కావడంలే, ఈ రాష్ట్రంలో బట్టలు లేకుండా చేస్తే మాత్రమే కేసులు ఉండవేమని. ఇవాళ అట్లగానే మెసేజ్ అన్న పెట్టాలి అధికారులు, పోలీసు అధికారులు. బట్టలు లేకుండా కూర్చోండి అంటే మేము కూడా ఇంటికాడ ఉంటే డ్రాయర్తోనే వచ్చి కూర్చుంటాం. దీంట్లో ఏముంది? ఇంత నష్టపోయి కార్యకర్తలు దెబ్బలు తిని రైతులు ఇబ్బందులు పడి పోలీసులు కేసులు పెట్టించుకునే బదులు జేసీ ప్రభాకర్ రెడ్డి స్టేషన్ ముందర నీళ్లు పోసుకొని డ్రైవర్లతో కూర్చొని నిరసన వ్యక్తం చేసినా ఆయన మీద కేసులే. మేము శాంతియుతంగా ఇట్లా కూర్చొని చేస్తానే మా మీద కేసులు. ఒకవేళ అట్లా కూర్చుంటే కేసులు లేవని జిల్లాధికారులు లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళు చెప్తే మేము కూడా అదే పాటించాలనే ఆలోచన కూడా మాలో కానీ మా కార్యకర్తల్లో కానీ ఇదే కలుగుతుంది. అట్లుంటే కేసులు ఉండవేమో అని ఒకవేళ అదే ఆలోచన ఉంటే దానికేం మేము కూడా దానికి ఆలోచన చేసి అంత సిగ్గుమాలపల్లి మా కార్యకర్తలు చేయరు. కానీ ఒకవేళ ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చే చేస్తాం. అంటే ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పింది మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి, సర్వోన్నత న్యాయస్థానం చెప్పినా కూడా ఈరోజు ఆదేశాలు పట్టించుకునేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు వీళ్ళ కోర్టులు అన్నా చట్టాలన్నా ఇంకోటన్నా భయం లేదు. స్టేట్లో ఈ విధంగా లాకప్ డెత్తులు అన్నీ జరుగుతున్నాయి. అక్కడ అధికారులు ఇబ్బందులు పడుతున్నాయి. మాకు ప్రభాకర్ రెడ్డి కాపాడుతాడు. ఇక్కడ ఏం లాకప్ డెత్ జరిగినా కూడా అతను దౌర్జన్యం చేసి ఏం చేయడు అనే దాని ఉద్దేశంతోనే పోలీసులు మా మీద దౌర్జన్యాలు చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడతారు. కేవలం ఇక్కడ జరుగుతా అనేది ప్రజాస్వామ్యంగా జరగడం లేదు. ఎంత చెప్పినా జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసల్లో జరుగుతుంది తప్ప ఎస్పీ కనుసల్లో కూడా ఇక్కడ జరగడం లేదు. ఊరికి మేము కూర్చున్నప్పుడు మాత్రం ఎస్పీనో డిఐజో ఇంకోరో వచ్చేది మా మీద ప్రెజర్ పెట్టారు. ఇది పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. యొక్క మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సామూహిక నిరాహార దీక్షకు ఈరోజు తాడిపత్రిలో పిలుపునిచ్చారు. ఆయన ఇంటి వద్ద నుంచి కదలనీయకుండా పోలీసులు అడ్డగించడంతో ఆయన ఇంటి బయటనే ఈరోజు గాంధీజీ చిత్రపటాన్ని, మహాత్మా గాంధీజీ చిత్రపటాన్ని పెట్టి ఆయన నిరసనలో పాల్గొన్నారు. ఇంటి వద్దనే తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఆయన చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు పెద్ద ఎత్తున, సామూహిక నిరసనకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం పోలీసులు అయితే ఆయన్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కూడా ఈరోజు పోలీసులు ఏకపక్షంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున తాడిపత్రిలో పెద్దారెడ్డి నివాసం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్నారు. చాలా చోట్ల నుంచి వచ్చే వారందరినీ కూడా నిలువరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రజాస్వామ్యయుతంగా తాడిపత్రిలో ప్రజాస్వామ్యయుతంగా తాము నిరసనకు పిలుపునిస్తే కనీసం పోలీసులు అనుమతి ఇవ్వకపోగా ఇంటి నుంచి బయటకు వెళ్ళనీయకుండా బలవంతంగా వారంతా కూడా నిర్బంధించే ప్రయత్నాలు చేస్తున్న తీరును ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మనకు కనిపిస్తుంది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తమ యొక్క ఆందోళన కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆయన నివాసం వద్దకు చేరుకుని పెద్దారెడ్డి అండగా నిలుస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని తాడిపత్రిలో కాపాడాలి, ప్రజాస్వామ్యయుతంగా తాము అంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు అనుమతించడం లేదు. కేవలం టీడీపీ జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లోనే ఈరోజు పోలీసులంతా కూడా
ప్రవర్తిస్తున్నారు, పనిచేస్తున్నారంటే ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. హరి మూర్తి, ఇక వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి అనంతపురం నుంచి కూడా మనకు అప్డేట్ అందుతోంది. అనంత వెంకటరామరెడ్డి అవ్వచ్చు, విశ్వేశ్వరరెడ్డి, వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అడ్డుకుంటున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఏం జరుగుతుంది? తాడిపత్రిలో ఏదైనా ప్రోగ్రామ్కి తలపెట్టినా పెద్దారెడ్డి అదే రోజు జేసీ వర్గం ఒక అప్లికేషన్ ఇస్తుంది పోలీస్కి, వెంటనే వాళ్ళకి బందోబస్తుకి వెళ్తారు, పెద్దారెడ్డిని అడ్డగించే పరిస్థితులు ఉంటాయి. ఏంటంటే ఇక్కడ ఎవరి రాజ్యాంగం నడుస్తుంది అసలు? అంటే అవతల వాళ్ళకి ఎలాంటి విలువ లేదా? సో కేవలం జేసీ ఆదేశాల మేరకే ఆయన రాజ్యాంగమే తాడిపత్రిలో ఉందా అనే రకంగా జరుగుతున్న పాలనని ఏ రకంగా చూడాలి? ఏం చెబుతున్నారు అక్కడ ప్రజలు? మాట్లాడారా మీరు ఎవరితో? యొక్క తాడిపత్రిలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన నిరసన గలాన్ని శాంతియుతంగా వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా ప్రజాస్వామ్యయుతంగా ఆయన చేపట్టినటువంటి నిరసనలో మనం చూడొచ్చు. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వెలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంగా ఆయన నిరసన తెలుపుతుంటే ఇక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి ప్రయత్నం చూడొచ్చు. పోలీసులు ఆయన నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా ప్రజాస్వామ్యంగా నిరసన తెలిపేందుకు తామంతా కూడా అనుమతి కోరితే పోలీసులు అడ్డగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, పోలీసులు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈరోజు పెద్ద ఎత్తున గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టేందుకు సమాయత్తం అవుతూ ఉంటే జిల్లా నలుమూలల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రావడానికి సమాయత్తమవుతున్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు అనంతపురంలో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే వారందరినీ హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో పోలీసులకు లాకప్ డెత్లు అన్ని జరుగుతానే అక్కడ ఉన్నాయి. ఇంత ఇబ్బంది పడుతానే తాడిపత్రి పోలీసుల్లో మటుకు మార్పు రాలే. ఈ మార్పు వచ్చేంత వరకు వీళ్ళని అడిగేది ఒకటే, మీరు ఎస్పీ గారు పర్మిషన్ అడుగుతారా, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని పర్మిషన్ అడుగుతారా? ఇద్దరిలో ఏదో పర్మిషన్ అడిగి నాకు చెప్పండి. ఏ అగ్రిమెంట్ పైన మీరు అడ్డుకుంటారో, ఏ అగ్రిమెంట్ పైన కార్యకర్తల మీద కేసులు పెడతారో వాళ్ళు సిగ్గు తెచ్చారు. అంతవరకు నేను కూర్చొని ఉంటా ఇక్కడ. మనం చూస్తున్న శాంతియుతంగానే ఆయన నిరసన తెలుపుతూ ఉన్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివనాగిరెడ్డి పైన జరిగినటువంటి దాడి జరిగింది, ఆ తర్వాత శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పిలుపునివ్వడంతో ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసులు అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దారెడ్డి ఇంటి ముందునే బైఠాయించి తమ యొక్క నిరసన గలాన్ని వినిపిస్తున్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైన వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.